అందరికీ నమస్కారం. ఏమిటి రోజు మామూలుగా కనిపిస్తారు, ఈయన ఈరోజు కొంచెం గెటప్ మార్చారేంటి అని అనుకోవద్దు. మనిషి అయి పుట్టిన తర్వాత కారాదు మట్టి బొమ్మ అంటారు కదా. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మ రావటానికి కారణమైనటువంటి ఆ భగవంతుడి గురించినటువంటి చింతన మనలో కొంచెమైనా కలుగుతూ ఉండాలి. చేస్తాం, ప్రతిరోజు మొక్కుబడిగా చేస్తూ ఉంటాం. కానీ దాన్ని దీక్షగా చేస్తే ఎట్లా ఉంటుంది అసలు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కుదరలేదు అనే వంకతో మనం అనుకున్న కార్యం ఏది కూడా చేయలేకపోతున్నాం. ముఖ్యంగా రామాయణాన్ని జీవితంలో ఎన్నిసార్లు చదివినా సరే తనివి తీరదని ఎందుకన్నానంటే, ఇంకా మళ్ళీ వినాలనిపిస్తుంది, లేదా మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ ఆ నామాన్ని జపించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామాయణంలో ఉన్న గొప్పతనం అది. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ కావ్యంలో మనకి ముఖ్యంగా సుందరకాండ అనేది చాలా సుందరంగా ప్రఖ్యాతిగాంచినదై ఉంది. అది సరే, సుందరకాండని పారాయణం చేస్తూ ఉంటారు చాలామంది. మాకు మంచివేవో జరిగేయండి, మేము అనుకున్నవి సాధించగలుగుతున్నాం, మేము కోరిన కోరికలన్నీ తీరుస్తున్నారు అని. స్వీట్లన్నీ బాగానే ఉంటాయి, అందులో కలకంద ఆ స్వీట్ ఎలాగైతే ఉన్నంతలో ఇంకా బాగుంది అని అనిపిస్తుందో, రామాయణంలో కూడా ఈ సుందరకాండ ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. సరే, నేనైతే పుణ్యం కోసం అనుకున్నాను, తద్వారా మోక్షం సాధించడం కోసం అని అనుకున్నాను. కానీ వాటికన్నా ముందు మనకి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ మరణించేలోపు మధ్యలో చేయాల్సినటువంటి కొన్ని కర్మలు ఉన్నాయిగా. డైరెక్ట్ నిజానికి మనల్ని భగవంతుడు ప్రత్యక్షమై మోక్షం ఇచ్చేస్తున్నాను నీకు అని అన్నా సరే, మనం తట్టుకునే పరిస్థితుల్లో లేదా ఆ మోక్షాన్ని తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే సందేహమే. ఇటువంటి పరిస్థితుల్లో సుందరకాండ పారాయణం చేయటం మొదలుపెట్టా దీక్షగా. ఎందుకు అంటే, సుందరకాండ ముందే చెప్పినట్టు ఇందులో సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇది శ్లోకంలో చెప్తే మాకేం అర్థం కాదండి అని అనుకునే వాళ్ళ లాంటి వ్యక్తినే నేను. ఎందుకంటే నేను కూడా పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం లేని దరిద్రుడిని. ఆ దరిద్రం నుంచి బయటపడాలి అంటే, ఆధ్యాత్మిక ధనవంతుడిగా మారాలి అని అంటే ముందుగా బద్ధకం విడిచిపెట్టాలి. అది వీడాలి అంటే ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి, దాని ద్వారా చైతన్యం పొందగలగాలి. అదే ఈరోజు నేను చేసింది. చాలా దీక్షగా చేయటం జరిగింది. అప్పుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా నేను చేసినటువంటి శ్రద్ధాభక్తులతో చేసినటువంటి ఆ పారాయణం ద్వారా దేవుడు కనిపించాడు అని అనిపించింది. ఒక స్థితప్రజ్ఞత